ప్రస్తుతం మొన్న కేటీఆర్ ఒక ప్రకటన చేసిండు. బీఆర్ఎస్ అధ్యక్షుని ఎన్నికలు జరగబోతున్నాయి, త్వరలో జరుగుతాయి అని చెప్పేసి అని అన్నారు. మరి కేసీఆర్ పక్కకు జరుగుతాడని అనుకోవచ్చా, లేకపోతే ఎవరిని అధ్యక్షుని చేసే అవకాశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు? ఎందుకంటే అందరూ బీసీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. బీసీ ట్రెండ్ అయినా వాళ్ళు బీసీకి పెడతారని నేను అనుకుంటలేను. రాహుల్ గాంధీ ఖర్గే అని పెట్టింది కదా, ఖర్గే ఆయనకు అధ్యక్షుడు అని అధ్యక్షునిగా చూస్తారా వీళ్ళు? ఇంటోడు చూడండి, ఇప్పుడు చేసుకున్న పెళ్ళామేం మొగోని బతుక చూడండి, ఆ పెళ్లి ఇంటికి అయినట్టే చేసుకుంటుంది. ఆ పెళ్ళానికి ఈడు పోయినాక పెళ్లి అవుతుంది, పెళ్లి అయినాక వాడిని మొగని బతుక చూస్తలేదు, అది భర్త అవుతాడా వాడు? ఓ మానన. ఇప్పుడు ఖర్గే అని పెడితే ఖర్గే ఆయన అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి అని అనుకుంటాను ఎవరన్నా ఒట్టిగా సంతకానికి ఖర్గే. అంతలా అయితే ఓడిపోయిన కాడ ఉపన్యాసం ఇచ్చేది ఖర్గే, గెలిచిన కాడ ఎవడు ఉంటాడు? రాహుల్ గాంధీ అని అతడు. ఇప్పుడు మళ్ళీ బిడ్డ వచ్చింది, ఏది వాళ్ళ చెల్లి వచ్చింది, వాళ్ళ చెల్లి అన్నట్టు. సోనియాకం ఆమె చేతనైతలేదు, అది రాదు. అట్లనే ఇక్కడ ఏమన్నా పెడితే బీసీనే పెట్టిండ్రు అనుకో, బీసీని ఆయన కింద వాడేదో నావతకి ఇతను లాల్చో పైజామా వేసుకొని అత్తడు కావచ్చు, వాడిని దక్కనిస్తారా వీళ్ళు? షాక్ పంపుతారు. చాదేపురా అంటే దేవ అధ్యక్షుని కూడా చాయ్ పంపుతారు. వాళ్ళ మనస్తత్వమే అదే. అంటే అరే వాళ్ళ మనస్తత్వమే ఏ చాకరీ చేసినా మాకు ఎరకలేదా? వీళ్ళు ఎవరిని ఎట్లా చూస్తారో ఎరకలేదా? బీసీలకు ఇస్తారని అనుకోవచ్చా? బీసీకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు సచ్చిన పీనుకైనా వాడే భాషింగం కడతాడే, అంటే వేరే వాళ్ళకి ఇయ్యరు. సచ్చిన పీనుగు ఉంటుంది కదా, దాన్ని భాషింగం కడితే కట్టకుంటే పీనిగానే అదొక పీనుగా, ఈ పీనుగా కూడా భాషింగం వాడే కట్టాలి. అయితే అంటే సరే, ఇప్పుడు బీసీకి ఇయ్యరు, ఎస్సీకి ఇయ్యరు, ఎస్టీకి ఇయ్యరు అని అనుకుందాం. మరి ఎవరిని చేస్తారని అనుకోవచ్చు మనం? ఆయనను గట్టినే ఉంచుతారు, మళ్ళా ఆయన గట్టినే ప్రెసిడెంట్ అంటారు, కేసీఆర్ ను ప్రెసిడెంట్. ఎందుకంటే ఇన్ని ఎరిసిన దేవుడు ఒకడు, ఊరేగించే దేవుడిని ఒకని పెట్టిండు కదా దేవాలయాలలో. ఇన్ని ఎరిసిన దేవుడు బయటికి రాడు, నేర్పుతాడు. అలా మీసాలో గీసాలో పెట్టి చిన్న విగ్రహం ఉంటుంది, ఇది దేవుడు అంటారు. ఆ దేవుడు ఎప్పుడో జాతరలు గీతారు. మరి ఒకవేళ గనక కేటీఆర్నో కవితనో ప్రెసిడెంట్ చేస్తే హరీష్ రావు పరిస్థితి? ఆయన పరిస్థితి ఆయనకి ఎరికే, ఆయన పరిస్థితి ఏందనేది ఆయనకి ఎరికే. మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రోజే హరీష్ని చెయ్యాలి న్యాయానికి. ఎందుకంటే అనుభవం ఉన్నోడు, అందరితో సంబంధాలు ఉన్నోడు, ఉద్యమంలో మమేకమై తిరిగినోడు, ఎత్తువంపులు తెలిసినోడు. వెనక కూర్చుండేది ఆయనే, తెలుసు. ముందడ కూర్చుండేది, వెనక కూర్చుండేది, పక్కకు కూర్చుండేది, ఎన్ని పాత్రలైనా చేయగలిగినోడు. ఆయననే చేయనుండే. ఆయనే ఇప్పుడు ఈ రోగం ప్రాంతీయ పార్టీలలో ఉంటుంది. ఇప్పుడు బాల్ ఠాక్రే లాంటి వాడే, రాజ్ ఠాక్రేనా ఇంకో పార్టీ పెట్టుకొని పేడు చూడు, వాళ్ళ నాకు తమ్ముడు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే తమ్ముడు కొడుకును ఆయన చేస్తారని అనుకున్నారు. అప్పుడు చేసిన ఈయన ఆర్టిస్టు, గీతలు గీసుకుంటూ ఉండేది. ఈయనకు పార్టీ అయిందో తెలియదు, ఈయన చేసారు. అంటే కొడుకు మీద బాల్ ఠాక్రే లాంటి వాడే మనసు కొడుకు మీద పోలే. ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, ఆయన కొడుకే. లల్లు ప్రసాద్ యాదవ్ ఆయన కొడుకి, లేకపోతే రబ్రీదేవి ఆయన పేర్లేదే. అందులోనే ఉంటుంది తప్ప ఇది పక్కవు దోలుగదే ప్రాంతీయ పార్టీ. మనం కింద అనేక సంవత్సరాల నుంచి పరిపాలించే డిఎంకేని చూస్తాం, ఏడీఎంకేని చూసినాం, ఇవన్నీ చూసినాం కదనే. ఈ ప్రాంతీయ ఆఖరి జాతీయ పార్టీల పేరు వినబెట్టే పార్టీలు ప్రాంతీయంగానే ఉంటాయి, కానీ దాని పేరు జాతీయం అంటారు కదా. అక్కడనే సంచరించుకొని ఉన్నా దాని మా ఓడే కావాలి, నాకు కడుపున ఉట్టినోడన కావాలి, కట్నే ఉంటుంది. కానీ ఇది వేరే వాళ్ళని చేయడాన్ని కేసీఆర్ కూడా చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఈ సావుదల కాడ కుక్కిళ్ళు ఎక్కింది, సావుదల కుక్కిళ్ళు ఎక్కితే శిక్ష ఏంటిదో ఎక్కానా మీకు? ఈ తోక ఉన్న చెవులు కోస్తారే, కుక్క ఇల్లు ఎక్కద్దు, ఇల్లు ఎక్కితే దాన్ని తోక తిరుగుతారు, చెవులు. అందుకని సావుదల కాడ కుక్కిళ్ళు ఎక్కినట్టు అని ఇప్పుడు ఇల్లు ఎక్కుతాడు ఆయన కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ కొడుకు మాట తప్పినట్టు ఇప్పుడు 4వ పార్శ్వంలో ఉన్నట్టే కదా కేసీఆర్, నేను బాల్య నేనంటే నేను అని కొట్లాడుకుంటున్నారు కదా పార్టీ చీఫ్ కోసం కవిత, కేటీఆర్. మరి హరీష్ రావు పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమైంది కదా. హరీష్ రావు పక్కరేవో హరీష్ రావు కెరక, ఆయన ఊకుంటాడా? రాజకీయాలలో ఆయన ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయినోడు. ఆయనను పక్కకు పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పెడితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఓర్చుకొని ఉన్నాడు, బామ్మారి దగ్గర ఓర్చుకొని ఉన్నాడు. ఆయన మంత్రిని కూడా చేయలేదు, అనేక రోజులు దీక్ష పట్టుకొని ఉన్నాడు. నేను మంత్రి ఉన్నప్పుడు మేము కలిసే ఉండేది కదా,
నేను నా హరీష్ అన్న కలిసే ఉండేది కదా, అవును. ఒక్క మాట పల్లెత్తు మాట మాట్లాడకపోయేది. ఆ, ఆ మౌనంలో ఎంతో దాగి ఉండేది. హరీష్ అంటే సామాన్యుడు కాదు, అట్లని ద్రోహి కాదు, మామ మీద అనన్యమైనంత నమ్మకమే. అంటే కానీ ఆయన మామ గనుక వీళ్ళతో ఎందుకు నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? మామ గనుక మా- గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు ఆ టైం వస్తే ఆ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ, ఇవ్వకుండా ఆయన రేవు ఆయన చూసుకుంటాడు. ఈ బయట ప్రచారం అవుతుంది ఆయన సిగ్నల్తో ఆయన బట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు మా నాన్న నమ్మకం కాలిపోదా, మనకు ఈ భారత రాజకీయాలలో కానీ లేకపోతే ప్రాంతీయ రాజకీయాలలో కానీ ఆయన ఆయన ఉన్నది లోపల లోపల అన్నాడా ఆనంద్కి ఈయనకి ఇంత ధైర్యం ఎక్కడిది? ఉమ్, ఈ మళ్ళీ కొత్త పార్టీ వాళ్ళుగానో లేకపోతే కొత్త గ్రూప్ వాళ్ళుగానో ఎందుకు పెడతాడా అని అంటారు. కానీ ఆయన రేవు చూసుకుంటాడు. ఆయన పడవ మునుగుతాంది అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన రేవు ఆయన చూసుకుంటాడు. ఓకే. అంటే అయితే ప్రస్తుతం నేను ఇంకో ముచ్చట కూడా చెప్తాను. ఈ టీఆర్ఎస్లో ఉన్న లీడర్షిప్ అరే దీంతో అయ్యేటట్లేదు కదా అని వచ్చింది. ఉమ్, లీడర్షిప్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే కాడు. ఆ, టీఆర్ఎస్ ఆయన ఇంకోసారి ఎమ్మెల్యే కాడు. ఇప్పటికే 3 సార్లు అయ్యిండు. ఇంకోసారి కావాలంటే మామూలు విషయం కాదు. అయితే వాళ్ళ రేవు వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే మనం కొడుకునో వాడినో వీడినో పెళ్ళాన్నో దాన్నో దీన్నో ఎంకలాడుకుంటారు వీళ్ళు. కానీ అది టీఆర్ఎస్ వాడు అలిసిపోయాడు. కానీ క్యాడర్ ఉన్నది టీఆర్ఎస్. ఉమ్, ఇప్పుడు ఓటర్ ఉన్నాడా లేడా అనేది వేరే ముచ్చట, కానీ లీడర్ ఎంపీటీసీ పోటీ చేసేటోడో, సర్పంచ్కి పోటీ చేసేటోడో, జడ్పీటీసీ పోటీ చేసేటోడో, ఈ వీడైతే ఎమ్మెల్యే కూడా వీడు కాబీలే అన్నతోడో వాళ్ళు టీఆర్ఎస్లే ఉన్నారు. ఉమ్, అది దియాల బీఆర్ఎస్ పేరు ఉండొచ్చు కానీ టీఆర్ఎస్కి ఉన్నారు. కానీ వాళ్ళకు ఆధారం కావాలి, వాళ్ళకు ఆధారం కావాలి. ఈ ఆధారానికి అర్హత కలిగినోడు హరీషే. కేటీఆర్ అంటే కేటీఆర్ కాదు. ఎందుకంటే కేటీఆర్ లోపల మృదు స్వభావం వస్తలేదు. ఓటమి తర్వాత కూడా మేము ఓడిపోయినామని అనుకుంటాం. పబ్లిక్ కేసీఆర్ గారిని లేకపోతే కేసీఆర్ అని అంటాను మీదికి, కేసీఆర్ అని మీదికి అంటాండే నేను ఓడిపోవుడు మేము ఓడిపోవుడు, పబ్లిక్ చెంపలేసుకుంటాంది, బస్కీలు ఇస్తాంది, పొరుదండాలు పెట్టేది. అది వరకు దేవుని చుట్టూ పొరుదండాలు పెట్టి అవును పొర్లు దండాలు పెట్టి వాళ్ళే జనం తప్పని చెంపలేసుకొని వాళ్ళే ఓట్లేస్తామని తిరిగి ఓట్లేస్తారు అనుకుంటాను. అంతేనా? అరే ఇప్పటికి మాది పొరపాటు జరిగింది. అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా. జనం పిచ్చోళ్ళు గారే, ఆ, కానీ జనం పిచ్చోళ్ళు అనుకొని అనుకునే పిచ్చోళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. ఆహా. జనం పిచ్చోళ్ళు అనుకునే పిచ్చోడు ఇంకా రియలైజేషన్కి రాలేదు. రియలైజేషన్కి వచ్చినా కూడా ఈయనతోనే ఏం కాదు, వీళ్ళ అక్కతోనే ఏం కాదు, వీళ్ళ చెల్లితోనే ఏం కాదు, ఈయనతోనే ఏం కాదు. ఇది కేసీఆర్ ఎరికే ఈ పొర్రగాడు గడుపుడుతో ఏం కాదు. ఉమ్, అయితే గీతే హరీషన్తోనే అవుతుంది. కానీ ఇక నేను ఇప్పుడు పిల్లలతో పంచాయతీ, ఈ కొడుకుతో పంచాయతీ, నా కన్న కడుపాయ, కన్న కడుపును కాలు చింపుకుంటే ఎక్కడ పడుతుంది? అవును కాళ్ళ మీద పడుతుంది. అవును. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ప్రేమ ఉన్నాడు మళ్ళీ. ప్రేమకు అతీతుడు కాదు, అదొకటి కాలిపోయింది. ఆ, ప్రేమకు అతీతుడు కాదు, అతీతుడు కాకపోవడానికి కారణాలని. బాల్ ఠాకరే కంటే గట్టివాడు కాదు ఈయన. బాల్ ఠాకరే లాంటి వాడిని గట్టివాడు కాదు. ఎందుకంటే ఉద్యమ కోణం ఇక్కడ మసులుకున్న కోణానికి లీడర్ అయింది తప్ప ఉద్యమాన్ని సృష్టించండి ఆయనే. సృష్టించలేదు. ఉద్యమాన్ని సృష్టించలేదు కదనే. ఉమ్, ఉద్యమ సృష్టి అనేది తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణలో పుట్టిన ప్రతి మనిషి ఉద్యమించేందుకు ఉద్యుక్తులై పెరిగింది. ఎందుకు? రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం నవాబుకు వ్యతిరేకంగా, ఇప్పుడు పెత్తందారులకు జాగీర్దారులకు వ్యతిరేకంగా నలిగి ఉన్న జనముల నుంచి పుట్టేది ఉద్యమం. నలిగిన దానికి వ్యతిరేకంగా పుట్టేది స్వభావం. ఆ వ్యతిరేకంగా పెట్టిన దానికి ఎప్పటికి మసిలేదానికి ఎవడో వాడు దాన్ని దోకా చేస్తాడు. మళ్ళీ ఆయన తర్వాత వాడే దోకా తింటాడు, మళ్ళా వాడే రేవు కొత్తడని వీళ్ళు అనుకుంటాను. మళ్ళీ ఎంకులాడుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో